హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. ఎంతో టేస్టీగా ఉన్నాయి పాలక్ పన్నీర్ని సింపుల్గా ఇంట్లో మనం ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో అన్నమాట. వీడియో స్కిప్ చేయకండి. నేను ముందుగా 200 గ్రామ్ పాలకూర తీసుకున్నాను. ఇది హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. జస్ట్ 1-2 మినిట్స్ అండి. జస్ట్ హాట్ వాటర్ బాయిల్ అయ్యాక అందులో పెట్టుకొని 1-2 మినిట్స్ ఇలా బాయిల్ కుక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. దీంట్లో నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ టేస్ట్ కోసము 4 కాజులు 2 బాదం అనేది యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇది నేను పిల్లల కోసం చేస్తున్నాను అనమాట. అందుకే నేను బాదం కాజు వేస్తున్నాను. ఇలా హాట్ వాటర్లోంచి బాయిల్ చేసుకొని తీసుకున్న తర్వాత నేను కూల్ వాటర్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల పాలకూరలో టెక్స్చర్ అండ్ కలర్ అసలు చేంజ్ అవ్వదు. టేస్ట్ అనేది కూడా అలానే ఉంటుంది. దీంట్లో కూడా 1 మినిట్స్ అలా ఉంచి తీసేయడమే. ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇలా పెట్టేసి లోపల 1 మినిట్ ఉంచి తీసుకోవడం అన్నమాట. అలా చేసినప్పుడు గ్రీన్ కలర్ అనేది అసలు చేంజ్ అవ్వదు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఇలానే చేస్తారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా తీసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ జార్లో వేసుకొని కాజు బాదం పైన తొక్క తీసి వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం నేను కారం కోసం 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఒక చిన్న ఆనియన్ తీసుకున్నా, ఒక టమాటా అండి, చిన్న అల్లం ముక్క, గార్లిక్ పీసెస్ ఇలా తురుముకున్నాను. పాలకూర టమాటా కంబైన్ చేయని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు టమాటా ఆప్షనల్ అండి. టమాటా లేకుండా అయినా కూడా చేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కడాయి పెట్టి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక జీరా వేసుకున్నా. జీరా చిటపట్లాడాక అందులోనే అల్లం ముక్క వేసుకున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. చాలా బాగుంటుందండి. దీనికి ఆయిల్ అనేది కూడా ఎక్కువ పట్టదు. ఇవి కొంచెం పచ్చి స్మెల్ వెళ్ళేదాకా వేయించుకోవాలి. ఇందులోనే మనం చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసుకుందాము. ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇందులో నేను టమాటాలు వేస్తున్నాను. టమాటా అనేది ఆప్షనల్. చాలామంది ఇలా ఆనియన్ని టమాటాని కూడా గ్రైండ్ చేసుకుంటారు ప్యూరీ లాగా. అలా ఏం అవసరం లేదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇందులోనే నేను 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం ధనియాల పొడి అండి. అందులోనే రోస్టెడ్ చేసిన జీరా పౌడరు, గరం మసాలా వేయట్లేదు. మీరు కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు. ఇది నేను కిడ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అందుకే గరం మసాలా వేయలేదు. దీంట్లో కసూరి మేతి వేస్తున్నాను కొంచెం. ఇలా గ్రేవీ రెసిపీస్లో కసూరి మేతి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం పాలకూర గ్రైండ్ చేసుకున్నాం కదా ప్యూరీ, ఇప్పుడు ఇది యాడ్ చేసుకుందాము. చూసారు కదా కలర్ ఎలా కనిపిస్తుందో. అందుకనే కొంచెం కూల్ వాటర్లో వేసుకొని చేస్తే టేస్ట్ ప్లస్ కలర్ అనేది చాలా బాగుంటుంది. ఈ మసాలాలన్నీ వేగాక మనం పాలకూర ప్యూరీ అనేది వేసుకోవాలి. ఆల్మోస్ట్ మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఎక్కువసేపు కూడా పట్టదు. పాలకూర మనం బాయిల్ చేసుకున్నాము ముందుగానే కాబట్టి. చూసారుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా నేను. దీన్ని జస్ట్ 1-2 మినిట్స్ సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి 2 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుందాం. ఆలోపు మనం పన్నీర్ ఫ్రై చేసుకుందాం అనమాట. కొంచెం 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో పన్నీర్ ఇలా ముందుగా ఫ్రై చేసుకొని పాలక్లో వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. పన్నీర్ కూడా ఇరగవన్నమాట. ఇలా ట్రై చేయండి మీరు. పన్నీర్ అనేది చాలా హెల్త్కి మంచిదండి. హై ప్రోటీన్స్ ఉంటాయి కదా. వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళు డైలీ కంపల్సరీ పన్నీర్ తినడం వల్ల కూడా హెల్త్కి మంచిది. పాలకూర కూడా చాలా మంచిదండి. అన్ని పోషకాలు అందుతాయి మన బాడీకి కావాల్సినవి. అందుకే నేను ఇది పిల్లలకి కంపల్సరీ చేసి పెడుతూ ఉంటాను. బాగా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఈ పన్నీర్ని కూడా చిన్నపిల్లలకి ఇవ్వచ్చండి. మనము 9-10 మంత్స్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంచెం నెయ్యిలో పన్నీర్ వేసి కొంచెం పసుపు సాల్ట్ వేసి ఫ్రై చేసి పెట్టవచ్చు అన్నమాట. వాళ్ళ ప్రోటీన్ అనేది వాళ్ళకి అందుతుంది. చూసారు కదా ఇలా పాలక్ గ్రేవీ అంతా కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఆల్మోస్ట్ మన గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోనే పన్నీర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు ఏదైనా తక్కువ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి.
చూసారా పన్నీర్ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. రోటీలో, రైస్లో కానీ, పరాటా, పూరీలో ఎందులోకైనా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అన్నమాట. మనం అయిపోయింది ఇది. ఆల్మోస్ట్ 2 minutes మనం మూత పెట్టేసి సిమ్లోనే ఉంచుకోవాలి. ఇక అయిపోయింది గ్రేవీ. పాలక్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసి నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. పైనుంచి కొంచెం పన్నీర్ అనేది తురుముకుంటున్నాను. మీరు ఎక్కడైనా చూసుంటారు రెస్టారెంట్ డాబాలలో పన్నీర్ తురుముకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది అనమాట. గ్రేవీలో వైట్ స్టెక్చర్స్ కనిపిస్తుంది కదా. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇలానే చేస్తారు. పర్ఫెక్ట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మీరు ముందుగానే పాలకులో కూడా తురుముకోవచ్చు. పన్నీర్ వేసిన తర్వాత కూడా అది కూడా థిక్ గా వస్తుంది, బాగుంటది టేస్ట్. ఇప్పుడు నేను కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇవ్వడానికి కొంచెం ఆయిల్ పెట్టేసి ఒక ఎండుమిరపకాయ వేస్తున్నానండి. పైనుంచి తడక వేద్దామని, అంటే పోపు పెడదామని. కొంచెం చిన్న చిన్న ముక్కలు గార్లిక్ కట్ చేసుకున్నా, అవి కొంచెం వేయించుకుంటున్నాను. జస్ట్ ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ అన్నమాట. కొంచెం వేగాక పైనుంచి మంచిది. ఇది కొంచెం కారం అండి, జస్ట్ పించ్ ఆఫ్ కారం వేసాను. ఒకసారి ట్రై చేయండి. జస్ట్ పైనుంచి మనము ఇలా తాలింపు టైప్ లో వేద్దామని అనమాట. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ట్రై చేయండి. ఇలా ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది, చాలా బాగుంటది. తక్కువ వేసాను. చూసారు కదా మన పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. మనం వేయించుకున్న గార్లిక్ ని ఇలా వేయడం వల్ల గార్లిక్ ఆ పాలక్ పన్నీర్ లో మంచి టేస్ట్ వస్తుంది, ఉంటదండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ అన్నమాట. రెడీ అయిపోయింది, చాలా బాగుంటది. మీరు ట్రై చేయండి. ఉంటది. మీరు ట్రై చేయండి తప్పకుండా. బాయ్ అండి. బాయ్ అండి.